పచ్చని పొలాల మధ్యలో ఉన్న కాలిబాట. రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు పక్కూరి సంతకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. రాము చేతిలో ఒక సంచి ఉంటుంది. సోము ఖాళీ చేతులతో నీరసంగా నడుస్తూ ఉంటాడు. అరే సోము, త్వరగా నడవరా. ఇప్పటికే సూర్యుడు నెత్తిమెతకొస్తున్నాడు. సంతలో మంచి వస్తువులన్నీ అయిపోకముందే మనం అక్కడ ఉండాలి. నువ్వు వెళ్ళిరాము, నేనిక్కడే ఉంటాను. ఎందుకురా? ఏమైంది నీకు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా. ఏం లేదురా, జేబులో ఒక్క పైసా కూడా లేదు. నేనక్కడికొచ్చి ఏం కొంటాను చెప్పు. ఏంట్రా మాటలు? మనం చిన్నప్పటినుంచి కలిసి పెరిగాం. సంతకు వెళ్లేది వస్తువులు కొనడానికి మాత్రమే కాదురా, కాసేపు సరదాగా తిరగడానికి కూడా. అది కాదురాము, అందరూ కొత్త బట్టలు, మిఠాయిలు కొంటుంటే నేను మాత్రం ఖాళీ చేతులతో నిలబడి చూడటం నాకేదోలా ఉంటుంది. అందుకే అంటున్నాను, నువ్వెళ్ళు. నేనిక్కడే చెట్టు కింద కూర్చుంటాను. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు కలిసి వెళ్ళిపోదాం. ఊరై పిచ్చివాడా, మనం స్నేహితులం కదా. నీ దగ్గర లేకపోతే ఏమైంది? ఈరోజు నీకేం కావాలో నేను కొనిస్తాను. వద్దురా రాము, ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయాలు చేశావు. హరే, స్నేహంలో భారం అనే మాట ఎందుకొస్తుందిరా? నువ్వు నాకు తోడుగా రావడం నాకు పెద్ద బహుమతి. సంతలో ఆ వేడివేడి జిలేబీలు, మిఠాయిలు తింటూ తిరుగుతుంటే ఆ మజానే వేరు. బాధపడకు, నీకు నచ్చినవడుగు, నేను కొనిస్తాను. సరేనా? నువ్వు నా స్నేహితుడివి కావటం నా అదృష్టంరా రాము. సర్లే, పద వెళ్దాం. కాని ఒక షరతు, ఈసారి మనం సంతకు వచ్చినప్పుడు ఖర్చంతా నాదే, సరేనా? అలాగే లేరా, పదా, ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. అలా ఇద్దరూ సంతకు వెళ్లి అన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటారు. ఒకతను అందమైన ముద్రలను తయారు చేస్తూ ఉంటాడు. అందులో రాజముద్రలు కూడా ఉంటాయి. అవి చూసి సోము ఇలా అంటాడు. బాబాయ్, ఇవి నిజమైన రాజముద్రికలేనా? అదేడు బాబో, నిజమైనవి మన దగ్గర ఎందుకుంటాయే? ఇవన్నీ నేను తయారు చేసిన నకిలీవి. రాము, చూస్తుంటే అచ్చం రాజభవనంలో ఉండే ముద్రల్లాగే ఉన్నాయి కదా? అవునాయనా, మా తాతల కాలం నుండి మేము రాజవంశానికి ముద్రలు చెక్కేవాళ్ళం. ఇప్పుడు కాలం మారిందిగా, అందుకే ఇలా సంతలో అమ్ముకుంటున్నాను. అబ్బో, ఇది ఎంత బరువుగా, ఎంత దేదీప్యమానంగా ఉందో! ఇలాంటివి మన దగ్గర ఉంటే మనం కూడా రాజుల్లా అవ్వచ్చు కదా. నీకు నచ్చిందా? తీసుకో, నేను డబ్బులిస్తాను. వద్దురా రాము, ఇప్పటికే నువ్వు నాకోసం కొత్త బట్టలు కొన్నావు, పిండి వంటలు తినిపించావు. ఈ అనవసరమైన ఖర్చెందుకు చెప్పు? హరే సోము, నచ్చిన వస్తువు దగ్గరుంటే ఆ సంతోషమే వేర్రా. పైగా ముఖ్యమైన పని పడ్డప్పుడు ఇలాంటి ముద్రలు ఉపయోగపడతాయి కూడా. నాయనా రాము, నీ స్నేహితుడి మీద నీకున్న ప్రేమ చాలా గొప్పదయా. ఈ ముద్రను భద్రంగా ఉంచుకోండి. ఇది కేవలం లోహం కాదు, మీ స్నేహానికి గుర్తు. సరేరా సోము, ఇక వెడదాం పదా. చాలా పొద్దుపోయింది, ఆలస్యమైతే చీకటి పడుతుంది. అలా సంత నుండి తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సోము కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి సోము కట్టెలు కొడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న పొదలలో ఒక సంచి కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూస్తే పాతకాలపు పత్రాలు, బంగారు నాణాలు కనిపిస్తాయి. ఇదేంటిది? బంగారు నాణేలా? ఇంత దట్టమైన అడవిలో ఇవేలా వచ్చాయి? ఎవరైనా దొంగలు దాచిపెట్టారా అని అనుకుంటూ ఉండగా పొదలచాటు నుండి ఒక మూలుగు వినిపిస్తుంది. సోము అటువైపు వెళతాడు. అక్కడ ఒక వృద్ధుడు గాయపడి స్పృహలేక పడిపోయి ఉంటాడు. మరో సంచి అతని పక్కనే ఉండటం సోము గ్రహిస్తాడు. అయ్యో, ఈయనెవరో గాయపడి పడిపోయారు. ఈ నాణాలు ఈయనవే కాబోలు. ఇప్పుడు నేను ఈ నాణాల కంటే ముందు ఇతని ప్రాణాన్ని కాపాడాలి. వృద్ధునికి తన దగ్గర ఉన్న నీళ్లు తాగిస్తాడు. వెంటనే తేరుకున్న ఆ వృద్ధుడు లేచి కూర్చుంటాడు. నేనెక్కడున్నాను? నా సంచి ఏది? అయ్యా, కంగారు పడకండి. మీరు అడవిలో స్పృహ తప్పి పడిపోయిన్నారు. మీ సంచి ఇక్కడే ఉంది. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. ఇంతకీ ఎవరు తాత నువ్వు? ఈ అడవిలో ఇక్కడికిలా వచ్చావు? బాబూ, నా పేరు ధర్మయ్య. మన రాజకోటలో కోశాధికారిని బాబు. మరెందుకు ఇలా నిస్సహాయంగా పడి ఉన్నావు? ఒంటి నిండా ఈ గాయాలేంటి? మా మంత్రి, సేనాధిపతులు కలిసి రాజుగారికి తెలియకుండా ఖజానాలో నిధి తరలించి మహారాజుగారిని అంతం చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని పథకం వేశారు బాబు. అంత నీచానికి తెగించారా? అవును బాబు. కోశాధికారినైన నేను ఈ విషయం రాజుగారికి చెప్తానని రాజద్రోహం చేస్తున్నాడని ముద్రవేసి నన్ను చంపడానికి ప్రయత్నించారు. తప్పించుకుని ఇలా వచ్చాను బాబు. మరి ఈ సంచిలో ఉన్న పత్రాలు, నాణాలు ఏంటి? నాయనా సోము, ఈ సంచిలో అత్యంత విలువైన నాణాలు, రహస్యపత్రాలు ఉన్నాయి. ఇవి శత్రువుల చేతికి చిక్కితే మన రాజ్యపు రక్షణ రహస్యాలన్నీ బయటపడతాయి. అందుకే నేను ప్రాణాలకి తెగించి వీటిని కాపాడటానికి పారిపోయొచ్చాను. అంటే రాజ్యమే ప్రమాదంలో ఉందా? ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే రాజుగారికేమీ తెలీదా?
లేదు బాబు, రాజుగారిని ఆ దుర్మార్గులు నమ్మించి మోసం చేస్తున్నారు. నా మీద పడిన నింద పోవాలన్నా, రాజ్యం కాపాడబడాలన్నా నేను రాజుగారిని నేరుగా కలవాలి. కానీ రాజమహల్ చుట్టూ ఇప్పుడు ఆ మంత్రుల మనుషులే కాపలా ఉన్నారు. భయపడకు తాత, నా స్నేహితుడు రాము చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు కూడా. మన ఇద్దరం కలిసి అతని దగ్గరికి వెళ్దాం. వాడు ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాడు. మన రాజ్యాన్ని మనం కాపాడుకుందాం. ధర్మయ్యను తీసుకుని రాము ఇంటికి వెళ్లి జరిగిందంతా వివరిస్తాడు. తాత, నీ నిజాయితీ చూస్తుంటే గర్వంగా ఉంది. మీరు ప్రాణాలకు తెగించి రాజ్యాన్ని కాపాడాలని చూస్తున్నారు. మేము సామాన్యులమే కావచ్చు, కాని ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకో. అవును రాము, మనం ఏదో ఒకటి చెయ్యాలి. కాని వారిని ఎలా ఎదుర్కోగలం? బలంతో కాదు సోము, ఉపాయంతో జయించాలి. తాత, మీరు ఇక్కడ ఉండటం క్షేమం కాదు. ప్రచండుడి మనుషులు మిమ్మల్ని వెతుక్కుంటూ గ్రామాల్లోకి రావచ్చు. కాబట్టి మిమ్మల్ని రహస్యంగా రాజుగారి వద్దకు తీసుకెళ్తాం. దానికంటే ముందు మేం చేసే పని ఇంకోటుంది. తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాం. అది సాధ్యమేనా బాబూ? కోట చుట్టూ కాపలాదారులను దాటి లోపలికెళ్ళడం చాలా కష్టం బాబూ. అదంతా మేం చూసుకుంటాం. నువ్వు నేను చెప్పినట్లు అనుసరించు చాలు. రేపు ఉదయం మన ఊరి నుండి కోటకి కూరగాయలు, ధాన్యం వండి తీసుకుని వెళదాం. అనుకున్నట్టు ద్వారం వద్ద ఇద్దరు సైనికులు బల్లాలు పట్టుకుని కాపలా కాస్తూ ఉంటారు. బండిపైన ధాన్యం బస్తాలు, కూరగాయలు పెట్టి లోపల ధర్మయ్యని దాచిపెడతారు. రాము, సోము ఎడ్లబండితో అక్కడికి చేరుకుంటారు. ఆగండి ఆగండి, ఎక్కడికెళ్తున్నారు? ఈ తెల్లారుజామున కోటలో ఎవరికీ అనుమతి లేదు. అయ్యా, మేము పొరుగు గ్రామం నుండి వస్తున్న రైతులం. స్వచ్ఛమైన పండ్లు, కూరగాయలు భోజనశాలకు తీసుకొచ్చాం. మమ్మల్ని లోపలికి వదలండయ్యా. రైతులా, బండిని తనిఖీ చేయాలి. బండిలో ఏముంటుందయ్యా? పండ్లు, కూరగాయలు, ధాన్యం బస్తాలు. కావాలంటే చూడండి. మీ దగ్గర ఏవైనా గుర్తింపు పత్రాలున్నాయా? జేబులో నుండి సంతలో కొన్న కొన్ని గుర్తింపు నాణాలు తీసి చూపిస్తాడు. సరే సరే, త్వరగా వెళ్ళండి. రాము, సోము ఒకరినొకరు చూసుకుని ఊపిరి పీల్చుకుంటారు. అలా లోపలికి ప్రవేశిస్తారు. అరే సోము, బండిని వంటశాల వైపు పోనివ్వు. వంటవాడికి మంత్రిగారు పంపించారని అబద్ధం చెప్దాం. అలా బండిని వంటశాల దగ్గర వదిలేసి వంటవాడితో ఇలా అంటారు. ఇదిగో వంట మనిషి, ఈ వారానికి సరిపడా సరుకులు, కూరగాయలు తీసుకొచ్చాం. జాగ్రత్త చేసుకో అని చెప్పి మహామంత్రి మందిరం వైపు వెళతారు. మహామంత్రి ఒంటరిగా కూర్చుని ఏవో గ్రంథాలు చూసుకుంటూ ఉంటాడు. రాము ఒక విదేశీ వ్యాపారి వేషంలో, సోము అతని సేవకుడి వేషంలో లోపలికి ప్రవేశిస్తారు. జై భవ. మహామంత్రి వర్యులకు నమస్కారాలు. ఎవరు మీరు? ఈ సమయంలో అనుమతి లేకుండా లోపలికి ఎలా వచ్చారు? అయ్యా, నేను పొరుగుదేశం నుండి వస్తున్నానయ్యా. రత్నాల వ్యాపారిని. మా దేశపు రాజుగారు మీ కీర్తి గురించి, మీ తెలివితేటల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అందుకే మిమ్మల్ని కలిసి నా దగ్గర ఉన్న ఒక అమూల్యమైన వస్తువుని మీకు బహుమతిగా ఇద్దామనొచ్చాను. బహుమానమా? ఏంటది? అయ్యా, ఇది సామాన్యమైన నాణెం కాదు. ఇది ఎవరి దగ్గరుంటే వారు అనుకున్నది సాధిస్తారు. కాని ఇది కేవలం మీలాంటి శక్తివంతుల దగ్గరే ఉండాలి. ఇది మన ఖజానాలో ఉండాల్సిన రాజముద్రలా ఉంది. ఇది నీకెక్కడదయా? అయ్యా, నేను వ్యాపారిని. నాకు ఎక్కడ దొరికినా కొనడమే నా వృత్తి. ఎవరో ఒక వృద్ధుడు నాకు విక్రయించాడు. వృద్ధుడా? ఇది మా కోశాధికారి ధర్మయ్య ముఖ్యమైన ముద్రికలు దొంగిలించి రాజద్రోహం చేసి పారిపోయాడు. మీకెక్కడ కలిశాడు? పొరుగు రాజ్యంలో ఒక విక్రయశాల దగ్గర ఇది నాకు విక్రయించాడయ్యా. కాని తర్వాత తెలిసింది తమ రాజ్యంలో దొంగతనం చేసి పారిపోయాడు అని. ఈ విషయం నేరుగా వెళ్లి రాజుగారికి చెప్పొచ్చు. కాని మీ మీద ఉన్న అపారమైన గౌరవంతో మీ దగ్గరికొచ్చాను. శభాష్, నీ నిజాయితీ నాకు నచ్చిందే. రాజుగారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. నీకేం కావాలో చెప్పు. నాకేమవుతాయా? మీ సేవలో ఉండే అవకాశం ఇప్పించండి చాలు. ఈ నాణాలు ఇంకా ఎక్కడెక్కడున్నాయో నాకు తెలుసు. మీరు నన్ను మీ సేవకుడిగా పెట్టుకుంటే ఆ ధర్మయ్యను పట్టివ్వడంలో మీకు సహాయం చేస్తాను. సరే సరే, ఈ రోజు నుండి నువ్వు నా సలహాదారుడిగా ఉండు. రేపు ఉదయం ఆ ధర్మయ్య ఎక్కడున్నాడో ఆచూకీ చెప్పాలి. సరేనా? అయ్యా, కానీ ధర్మయ్య రాజద్రోహం ఎందుకు చేశాడయ్యా? అదంతా ఒక పథకం అయి. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఇక మీరు వెళ్ళొచ్చు. రాము, ఎంత పనిచేసావురా! ముఖ్యమైన ఆధారాన్ని మంత్రికిచ్చేసి మన దగ్గర సాక్ష్యం లేకుండా చేశావు. ఇప్పుడెలా? భయపడకురా సోము, అది అసలైన నాణెం కాదు. మనం సంతలో కొన్న నాణెం ఇచ్చాను. కాని అలాంటివి నువ్వు కొనలేదుగా. మరి నీకెక్కడివి? ఇక్కడికి రావడానికి ముందు రోజు
ఈ పథకానికి కావలసిన నకిలీ వస్తువులు తయారు చేయించుకుని వచ్చాను. నీ తెలివి అమోఘంరా రాము. కానీ ఈ సంగతి తెలిసిపోతే మనిద్దరినీ చంపేస్తారా? నువ్వేం భయపడకు మిత్రమా. వాడు దాన్ని నకిలీది అని తెలుసుకునే లోపు అసలైన సాక్ష్యంతో రాజుగారిని కలుద్దాం. అలా మహామంత్రిని తన మాటలతో బురుడీ కొట్టిస్తాడు. అరే రాము, మహామంత్రిని బాగానే నమ్మించావు. కాని ఆ సేనాపతి మాటేమిటి? సేనాపతికి ఖడ్గాలంటే చాలా ఇష్టం. దాన్నే మన ఆయుధంగా వాడుకుందాం. పద, నేను చెప్పినట్టు చెయ్యి. సేనాధిపతి తన మందిరంలో మద్యం సేవిస్తూ ఉండగా రాము ఒక యోధుడిలా, సోము ఒక బరువైన పెట్టెను మోస్తున్న సేవకుడిలా లోపలికి ప్రవేశిస్తారు. సేనాపతుల వారికి ప్రణామాలు. ఎవరు మీరు? ఏ సమయంలో నా గదిలోకి ఎలా రాగలిగారు? మేం పొరుగుదేశపు సేనలో పథకరచనలు చేసేవాళ్లమయ్యా. మీ శౌర్యం, గొప్పతనం గురించి విని ఒక అద్భుతమైన కానుక ఇవ్వడానికొచ్చాం. అరే సోము, ఆ పెట్టి తీసుకురా. పెట్టెను తెరిచి చూపిస్తాడు. అందులో ధగధగా మెరిసే ఒక పురాతన ఖడ్గం ఉంటుంది. దానిమీద కురుక్షేత్ర కాలం గుర్తులుంటాయి. ఇది సామాన్యమైంది కాదయ్యా. ఇది శత్రు సంహారక ఖడ్గం. ఇది దగ్గరున్న వారికి అపజయం అనే మాటే ఉండదు. ఎంత అమూల్యమైన వస్తువుని నాకివ్వడానికి కారణం? తమరు మంత్రిగారు కలిసి రాజ్యం కోసం పన్నిన పన్నాగం విజయవంతం అవడం కోసం మంత్రిగారు నన్ను సహాయం కోరారు. అందులో భాగంగా ఇది మీకిమ్మని పంపించారు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇదంతా నీకెలా తెలుసు? నువ్వు చేయగల సహాయం ఏమిటి? రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఆ ధర్మయ్య తీసుకుని పారిపోయాడు కదా. అతను ఎక్కడున్నాడో నాకు మాత్రమే తెలుసయ్యా. కాబట్టి మంత్రిగారికి నాకు మాత్రమే తెలిసిన ఈ రహస్యాలన్నీ చెప్తున్నాడంటే వీణ్ణి ఖచ్చితంగా మంత్రిగారే పంపించి ఉంటాడు. చాలా సంతోషం. మీ కానుక నాకు ఎంతగానో నచ్చింది. కానీ కోటలో కొందరు కుట్రదారులు మంత్రిగారిని మీ మీదకు ఉసిగొల్పాలని చూస్తున్నారయ్యా. మీరు జాగ్రత్త పడకపోతే మీకు ప్రమాదం జరుగుతుంది. అందుకే నేను మీ వెంటే ఉండి కోటలో జరిగే ప్రతి విషయాన్ని చేరవేస్తాను. కానీ నిన్ను నేను ఎలా నమ్మాలి? మంత్రిగారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానులే. మీరు అలా అంటారనే మంత్రిగారు ఈ రాయబార ముద్రను నాకిచ్చారు. ఇదిగోండి. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. అలాగే కానువ్వు. ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే తెలియజేయి. అలాగే ప్రభు. ఇక మేం వెళ్ళొస్తాం. అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మంత్రి, సేనాధిపతి కలిస్తే ఎక్కడ తమ గురించి తెలిసిపోతుందోనని సోము భయపడుతూ రాముతో ఇలా అంటాడు. అరే రాము, మనం ప్రాణాలతో చెలగాటమడుతున్నాంరా. ఒకవేళ మంత్రి, సేనాపతి ఇద్దరూ ఒకే చోట కలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ బయటపడిపోతాయి కదా. అప్పుడు మనల్ని బ్రతకనిస్తారా? భయపడకరా సోము. నేను వాళ్ళిద్దరినీ కలవనివ్వను. అదిలా సాధ్యంరా. వాళ్ళు ప్రతిరోజు రహస్య స్థావరంలో కలుస్తూనే ఉంటారుగా. తొందరెందుకురా? చూస్తావుగా. అస్సలు నాటకం ముందుంది. కొంచెం గుండె ధైర్యం తెచ్చుకో. కానీ నాకెందుకు మన నాటకం బయటపడుతుందేమోనని భయంగా ఉందిరా అని అనుకుంటూ తమకు కేటాయించిన గదికి వెళ్ళిపోతారు. ఒకరోజు కంగారుగా మంత్రిగారి మందిరంలోకి ప్రవేశిస్తారు రాము, సోము. మంత్రివర్య, ప్రమాదం ప్రమాదం, పెద్ద ప్రమాదం వచ్చి పడిందయ్యా. ఏమైంది రాము? ఎందుకంతలా వణికిపోతున్నావు? ప్రభూ, కోటగోడలకు కూడా చెవులున్నాయన్నమాట నిజమే. మీరు సేనాపతి గారిని కలిసి చేస్తున్న పన్నాగం రాజుగారికి పొక్కింది. నిజమేంటో తెలుసుకోవడానికి తన నమ్మకమైన రహస్య గూఢచారులని రంగంలోకి దింపారని సమాచారం తెలిసింది. ఏమంటున్నావయ్యా? రాజుగారికి అనుమానం వచ్చిందా? అనుమానం కాదు ప్రభూ, దాదాపు నిశ్చయానికి వచ్చారేమో అనిపిస్తోంది. అందుకే కోటంతటా మారువేషంలో భట్లను పెట్టారు. ముఖ్యంగా మీ ఇద్దరినీ నిశితంగా గమనిస్తున్నారు. మీరు గనక సేనాపతి గారిని కలిస్తే అది మీ మరణశాసనమే అవుతుంది. కానీ సేనాపతిని కలిసి తదుపరి కార్యాచరణ గురించి చర్చించాలి కదా, మరెలా? వద్దు ప్రభు, అది సేనాపతి వేసిన ఉచ్చు కూడా అయ్యుండొచ్చు. ఒకవేళ సేనాపతి మిమ్మల్ని రాజుగారికి పట్టించి రాజద్రోహం నేరం వెయ్యాలని చూస్తున్నారేమో, ఎవరికి తెలుసు? అది నిజమే రాము. ఈ సమయంలో ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావటం లేదు. అందుకే నా మాట వినండయ్యా. రాజుగారి నిఘా తగ్గే వరకు మీరు సేనాపతి గారి మోహం కూడా చూడకండి. ఆయన పిలిచినా వెళ్ళకండి. మీ తరపున ఏదైనా సమాచారం ఉంటే నేనే రహస్యంగా వెళ్లి ఆయనకు నివేదిస్తాను. అలాగే, ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే మాకు అందించు. అలాగేనని చెప్పి రాము, సోము అక్కడ్నుండి బయటకు వెళ్ళిపోతారు. అరే రాము, ఏంట్రా నీ ధైర్యం? నాకు మాత్రం గుండాకిపోయేలా ఉందిరా ఈ భయానికి. చూసావా, భయం మనిషిని ఎంతటి బానిసన చేస్తుందో. ఇప్పుడు మంత్రి గదిలో భయంతో చచ్చిపోతాడు. మరి సేనాపతి మాటేంటి? సేనాపతికి కూడా ఇలాగే చెప్పాను. ఇక వాళ్ళిద్దరూ కలవనే కలవరు. ఇక ఇద్దరినీ రాజుగారికి పట్టివ్వడమే మిగిలింది.
అంటే ఒకరు పిలిచినా ఇంకొకరు రారన్నమాట. నీ తెలివి అమోఘన్రా. సోము, ధర్మాన్ని కాపాడాలంటే కేవలం నీతిగా ఉంటే సరిపోదు, కపట నాటకం కూడా తెలియాలి. ఏమోరా బాబు, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, ఒకవైపు భయంగా ఉంది. రాము సోము కోటలో నడుస్తూ ఉంటారు. అరే సోము, రోజూ ఈ ప్రణాళికలతో నా బుర్ర అలసిపోయిందిరా. అలా సరదాగా కోటంతటి చూసొద్దాం పదా. నువ్వు చెప్పేది నిజమే. నువ్వు పెట్టే భయానికి సంతోషమే లేకుండా పోయింది. వెళదాం పదా. అలా అనుకుంటూ కోటలోని శిల్పాల అందాలను చూస్తూ వెళుతుండగా ఇద్దరు చురుకైన చిలికత్తెలు మల్లీ మొగ్గ పూలు కోయడానికి తోటలోకి వస్తారు. రాము సోములను చూసి, ఏమే మొగ్గ, అటు చూడు, ఆ ఇద్దరు కోటలో ఏదో పోగొట్టుకున్నట్టు అలా చూస్తూ వస్తున్నారేమిటి? అవునే మళ్ళీ, ఒకడేమో పెద్ద విద్వాంసుల్లాగా కనబడుతున్నాడు, ఇంకోడేమో నోరు వెళ్లబెట్టి కోట బురుజులు లెక్క పెడుతున్నాడు. వీళ్ళని కాసేపు ఆడుకుందామా? మల్లీ మొగ్గ అలా నవ్వుకుంటూ రాము సోములకు అడ్డంగా వెళతారు. ఓయ్ ఓయ్, ఆగ యువకుడా, ఈ దారిలో వెళ్లాలంటే సుంకం చెల్లించాలి, నీకు తెలీదా? సుంకమా? కోటలోపల కూడా సుంకు ఉంటుందా? రాము, నీ దగ్గరేమైనా డబ్బులున్నాయా? హబ్బే, మాకు డబ్బులొద్దు. మీరు ఈ కోటలో ఎందుకు వచ్చారో, ఎవరి కోసం వెతుకుతున్నారో చెప్తేనే ముందుకు వదులుతాం. లేదంటే ఇప్పుడు భటులను పిలిచి మీరు దొంగలు అని చెప్పేస్తాం. అమ్మాయిలు, మేము దొంగలం కాదు. మేం విదేశీ వ్యాపారులం. మహామంత్రి గారిని కలవడానికొచ్చాం. దారి తప్పి ఇటువైపు వచ్చామంతే. వ్యాపారులా? మీ ముఖాలు చూస్తుంటే అసలు వ్యాపారం తెలిసిన వారిలా లేరే. సరే అయితే, మీరు వ్యాపారులైతే మాకు ఒక సమస్యకు పరిష్కారం చెప్పాలి. ఏంటో అడగండి. మా రాము చాలా తెలివినివాడు, ఖచ్చితంగా చెప్తాడు. అయితే వినండి. కోటలో ముగ్గురు దొంగలున్నారు. ఒకడు బంగారాన్ని దొంగిలిస్తున్నాడు, ఇంకొకడు పదవిని దొంగిలిస్తున్నాడు, మూడోవాడు మనసుని దొంగిలిస్తున్నాడు. రాజు ఎవరిని శిక్షించాలి? బంగారం దొంగిలించిన వాణ్ణి జైల్లో వెయ్యాలి, పదవిని దొంగిలించిన వాణ్ణి ఉరితీయాలి, మనసుని దొంగిలించిన వాణ్ణేం చేయాలో నాకు తెలీదు రాము. నేను చెప్పనా? రాజుగారు మొదటి ఇద్దరిని శిక్షించాలి, కాని మూడోవాణ్ణి మాత్రం తన పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రజల మనసులను గెలుచుకున్నవాడే నిజమైన నాయకుడవుతాడు. మళ్ళీ మొగ్గ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ, అబ్బా, మీకు తెలివితేటలెక్కువేనే. అరే, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారా. మన నుండి నిజం రాబట్టాలని చూస్తున్నారు. సోము, వాళ్ళు నిన్ను ఆట పట్టిస్తున్నారా? అమ్మాయిలు, సమయం మించిపోతోంది, మమ్మల్ని వెళ్ళనివ్వండి. వెళ్ళనిస్తాం, కానీ ఈ అమాయకపు సోము మాకు ఓ పాట పాడి వినిపిస్తేనే వెళ్ళనిస్తాం. ఏంటి, నేనా పాట పాడాలా? నా గొంతు వింటే కోటలోని ఎలుకలన్నీ పారిపోతాయి. పర్వాలేదు, పాడండి పాడండి, కనీసం రాజ్యంలో ఎలుకలైనా తగ్గుతాయి. అలా అందరూ నవ్వుకుంటారు. రాము మెల్లగా సోముని లాగుతూ అక్కడి నుండి తప్పించుకుంటాడు. చూసావా సోము, కోటలో మనుషుల కంటే మాటలు ఎక్కువ. జాగ్రత్తగా ఉండు. నిజమే రాము, కత్తుల కంటే వాడిగా ఉన్నారు. వీళ్లేం అల్లరి అమ్మాయిలరా బాబు. పద, త్వరగా వెళ్దాం. అలా ఇద్దరూ అక్కడ్నుండి తమ గదికి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు రాము సోము మహామంత్రి ప్రచండుడి వద్దకు వెళ్లి రహస్యంగా ఇలా అంటారు. మంత్రివర్య, ఒక ప్రమాదం పొంచి ఉంది. అనుకున్నంత పని అయింది. ప్రమాదమా? అసలేం జరిగిందో వివరంగా చెప్పండి. నేను ఇప్పుడే సేనాపతి గారి దగ్గర నుండి వస్తున్నాను. ఆయన శత్రుదేశపు రాజుతో చేతులు కలిపారు. మిమ్మల్ని అడ్డు తొలగించాలని చూస్తున్నారు. అందుకు సాక్ష్యంగా శత్రురాజు పంపిన ఈ బంగారు ఉంగరాన్ని ఆయన దాచుకున్నారు. ఎవరా శత్రురాజు? ఇది ఏ రాజ్య చిహ్నం? ఇది కుంతల రాజ్య చిహ్నం. కావాలంటే దీనిపై ఉన్న కుంతల మహారాజు చిత్రం చూడండి. ద్రోహి! నన్ను రాజును చేస్తారని చెప్పి అంతమందించాలని చూస్తాడా? ఇప్పుడే వెళ్లి వాడే అంతో చూస్తాను. మంత్రివర్య, తమరు ఆవేశపడకండి. తొందరపాటుతో చేసే ఏ పనైనా వినాశనానికి దారితీస్తుంది. అంతేకాదు, ఖజానా నుండి దొంగిలించిన బంగారంలో సగం మీకు తెలియకుండా ఆయన కోట దాటించేశారు. శత్రువుకి పంపిన ఒప్పంద పత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ సేనాపతి ఎంత మోసం చేస్తాడా? సేనాపతి మీద రాజద్రోహం నింద వేసి ఉరి తీయిస్తాను. తొందరపడకండి. మీ చేతికి మట్టి అంటకుండా పని కానివ్వాలి. తొందరపడకుండా ఎలా ఉండమంటావయ్యా? వాడు చేస్తున్న మోసాన్ని ఎలా భరించాలి? అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ప్రభు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భళా రాము భళా, చక్కటి ఉపాయం చెప్పేవయ్యా. నువ్వు చెప్పినట్టే చేసి వాడిని అంతమందిస్తాను. రాము వెంటనే సేనాధిపతి దగ్గరకు వెళ్లి ఆందోళన నటిస్తూ ఇలా అంటాడు. సేనాపతి గారు, చాలా దారుణం జరగబోతోంది. ఏం జరిగింది వీరుడా? నీ ఆందోళనకు కారణం ఏమిటి? మహామంత్రి మిమ్మల్ని నమ్మటం లేదు. పొరుగు రాజ్యంతో చేతులు కలిపి మిమ్మల్ని అంతం చేసి యుద్ధంలో చనిపోయాడని నమ్మించి
ఆ నిందను శత్రురాజు మీద వేసి తానే మహారాజు అవ్వాలని చూస్తున్నారు. ఏంటి మీరు చెప్పేది? ఇదంతా నిజమా? నిజమేనయ్యా. ఇదిగోండి ఆయన స్వహస్తాలతో రాసిన ఉత్తరం చూడండి. ఉత్తరం తీసుకుని చదువుతాడు. అందులో మంత్రి సేనాధిపతిని అంతమొందిస్తే మా రాజ్యంలో కొంత భూభాగాన్ని మీకు ఇస్తాం అని ఉంటుంది. ఆ మంత్రి ఇంతటి నీతిలేని మనిషి అనుకోలేదు. నన్ను దాటి మహారాజు ఎలా అవుతాడో నేను చూస్తాను. అలా మంత్రి సేనాధిపతి ఒకరిమీద ఒకరు శత్రుత్వం పెంచుకుంటారు. తన పథకం ప్రకారం ఇద్దరినీ కోట రహస్య ప్రాంతంలో కలిసేలా చేస్తాడు రాము. ఇద్దరూ ఎదురుపడతారు. రాము పక్కనే ఉంటాడు. నమ్మకద్రోహి, నన్నే అంతమొందించాలని చూస్తావా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఎవరిని మోసం చేస్తున్నారు? మహారాజుని అంతం చేసి ఆ స్థానంలో నువ్వు కూర్చుంటారంటే ఒప్పుకున్నందుకు నాకే ద్రోహం చేస్తావా? మహారాజుని అంతం చేయాలనుకున్నాను, కాని నీకెందుకు ద్రోహం చేస్తాను? ఎందుకంటే ఖజానాలో నాకు సగం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఇదిగో నువ్వు రాసిన ఉత్తరం చూడు. ఇదంతా పచ్చి అబద్ధం. ఇది నా పని కాదు, ఎవరో చేస్తున్న పనాగం. సేనాపతి, మనిద్దరినీ మాయ చేసి ఈ రాముగాడి చేస్తున్నాడని అనుమానంగా ఉంది. ఏరా ద్రోహి, ఎవడ్రా నువ్వు? ఎందుకు చేశావిదంతా? సేనాపతి గారు, నేను చేసింది ద్రోహం కాదు. మీరు చేస్తున్న ఈ పాపాన్ని, నేలతల్లికి చేస్తున్న ద్రోహాన్ని చూస్తూ ఎలా ఊరుకుంటాను? సేనాపతి, ఇక వీడితో మాటలనవసరం. ఇదంతా బయటపడకముందే వీడిని అంతం చేయి. సేనాధిపతి రాము దగ్గరికి వస్తాడు. రాము భయపడకుండా నిలబడతాడు. సోము మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు. ముందుగానే రాము రచించిన పథకం ప్రకారం రాజుగారు ఉగ్రుడై గోడ వెనుక నుండి ధర్మయ్యతో బయటకు వస్తారు. ఆగు సేనాపతి, మీ పాపం పండింది, దుర్మార్గులారా. ప్రభు మహారాజా, మీరు ఇక్కడ? అవును, ఇక్కడే ఉన్నాను. మిమ్మల్ని నమ్మినందుకు నా పదవి కోసం ఇంత నీచానికి దిగజారుతారా? సైనికులారా, వెంటనే ఈ ఇద్దరిని బంధించి చీకటి గదిలో వేయండి. భటులు వారిని తీసుకువెళ్తారు. రాము, సోము, మీరిద్దరూ ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడి దేశభక్తిని చాటారు. మీ స్నేహం ఈ రాజ్యానికే గర్వకారణం. ఇప్పుడే రాముని నూతన మహామంత్రిగా, సోముని సేనాపతిగా నియమిస్తున్నాను. ధర్మయ్య తన పదవిని తిరిగి పొందుతాడు.